హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి రాజ్యసభ 3 రోజులుగా కలెక్షన్ ఎంత వచ్చిందో, అదేవిధంగా మన శంకర్ వరప్రసాద్ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులు దీన్ని ఎలా ఆదరించారు అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా రాజ్యసభ కలెక్షన్ గురించి చూద్దాం. నిన్నటితో 3 రోజులు పూర్తి చేసుకుంటే వీకెండ్ పూర్తి చేసుకుంది రాజ్యసభ. వీకెండ్ పూర్తి చేసుకుంటే 110 కోట్ల పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయండి. అదేవిధంగా గ్రాస్ వచ్చి 160-170 కోట్ల మధ్యలో ఉందండి. గ్రాస్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు జనం, సినీ వర్గాలు కూడా. నెట్ వచ్చి 110 కోట్లు దాటింది 3 రోజులుగానే. ఈ కలెక్షన్ అంటే చాలా బాగా వచ్చింది. బ్రేక్ ఈవెన్ 210 కోట్లు 3 రోజులుగానే 110 కోట్లు వచ్చిందంటే ఇంకా 100 కోట్లు బ్రేక్ ఈవెన్ ఉంది. ఈ పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమా ఏమైనా గ్రోత్ చూపించవచ్చు. గట్టిగా వస్తే 150 కోట్లు వస్తాయని ముందుగా చెప్పుకున్నాం సినిమా టాక్ పెట్టి. ఈరోజు నిన్న మనశంకర్ వరప్రసాద్ ప్రీమియర్ పడటం, ఇవాళ సినిమా రిలీజ్ అవ్వడం, థియేటర్లన్నీ దానికే కేటాయించడం, ఈరోజు పెద్ద కలెక్షన్ రావు రాజ్యసభకి. రేపు సినిమాలు ఉన్నాయి, ఎల్లుండి సినిమాలు ఉన్నాయి. చూడాలి ఏమవుద్దో సినిమా. ఇంకా మన శంకర్ వరప్రసాద్ గురించి వస్తే నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రతి ఒక్కరు నోటంట ఫ్యాన్స్ అంటే మాఫియా మీడియా ఇవన్నీ తెగరుతున్నారు, కానీ సినిమా అంతా రొటీన్ పరమ చెత్త సినిమా అని చెప్తున్నారు. దీని మీద టీవీ సీరియల్ బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్వల్ ముందు డాడీ సినిమా, తులసి సినిమా, ఇంటర్వల్ ముందు డాడీ సినిమా, తులసి సినిమా ఇలా తీస్తాడంట. తర్వాత సంక్రాంతి వస్తున్నాం, ఈ 3 సినిమాలు కలిపి సినిమా మిక్స్డ్గా ఉందని సాధారణ ప్రేక్షకులు చెప్తున్నారు. ఏ అభిమానులు, హీరో అయినా అభిమానులు, ఫ్యాన్స్లో హీరో అభిమానులు సినిమా పాజిటివ్గా చెప్తారు. ఎంత ఫ్లాప్ సినిమా అయినా సరే సినిమా చాలా బాగుందని చెప్తారు. అయితే న్యూట్రల్ ఆడియన్స్ చూస్తే ఈ సినిమా చిరంజీవి గారిని బాగా చూపించబోయి సినిమా స్టోరీ లైన్ వదిలేరు అనిల్ రాపూడని బాగా వార్తలు అనిపిస్తున్నాయి. ఈ అనిల్ రాపూడికి తగ్గ సినిమా కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా అంటే ఇప్పట్లో యూత్ చూడాలంటే ఫుల్ కామెడీ ఉండాలి, అది ఉండాలి. అదే విధంగా వాళ్ళకి యూత్ తగ్గ స్టోరీ ఉండాలి. ఈ సినిమా భార్య భర్తలో పంచాయతీ. సినిమా స్టోరీ ఏం లేదండి. నయనతారలో చిరంజీవి లవ్ చేస్తాడు. చిరంజీవి నయనతార డాడీ కన్నా ఎక్కువ స్థాయిలో ఉద్యోగస్తుడు కాబట్టి నయనతార నాన్నకు నచ్చదు, తీసేస్తాడు. నయనతార నాన్న అంటే మామగారు తీసేస్తాడు. తీయడం తర్వాత ఎలా కలుసుకున్నారో ఏడన్నా సినిమా అంతే. సినిమా పెద్ద స్టోరీ కాదు, డాడీ స్టోరీ అంతే. డాడీ సినిమా మళ్ళీ తీస్తాడు అంతే, ఏం లేదు. దానికి కొన్ని సీన్లు యాడ్ చేయడు. ఈ వెంకటేష్ గారు అంటే ఎందుకు పెట్టారు కూడా అందుకంటే పెట్టారు. ఏదో బిజినెస్ మ్యాన్గా చూపించి ఆ క్యారెక్టర్ ఎంత పెట్టారు. నయనతారని చిరంజీవిని కలపడానికి పెట్టారా మీరు? ఒక బ్రోకర్ కింద పెట్టారా? అంత బిజినెస్ మ్యాన్ ఒక బ్రోకర్ కింద చేశారా? చాలా రాంగ్గా చూపించాడు వెంకటేష్ గారిని కూడా. అనిల్ రాపూడి ఇంటర్వల్ ముందు కామెడీ పర్వాలేదు, కొద్దిగా చూడొచ్చు. ఇంటర్వల్ తర్వాత మాత్రం పరమ చెత్తగా ఉంది సినిమా. నిద్ర వచ్చేస్తుంది సినిమా థియేటర్లో, అంతలా ఉందన్నమాట. సాంగ్స్, మీసాల పిల్ల సాంగ్ 100 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు థియేటర్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. ఇది నిజంగా 100 మిలియన్లు వచ్చిందా అని మీకు డౌట్ వస్తుంది. అంత దగ్గరగా ఉంది మీసాల పిల్ల సాంగ్. ఏదో చెప్పుకోదగ్గ సాంగ్ ఏమైనా ఉందంటే ఒక స్టెప్ సాంగ్ కొద్ది పర్వాలేదు. ఎందుకంటే చిరంజీవి గారిని పాత ఇందర సినిమాలో స్టెప్ దాయిదామ సాంగ్లో స్టెప్
ముఠా మేస్త్రిలో స్టెప్, మళ్ళీ ఖైదీ 150లో అమ్ముడు లక్ష్మి కుమ్ముడు స్టెప్. ఈ 3 అంటే జస్ట్ మళ్ళీ ఇది ఉంది కదా హిట్లర్ సినిమాలో అబ్బీబీ పాట ఉంటుంది. ఆ పాటలో ఒక స్టెప్ ఇలా వంగడం జస్ట్ పూర్తిగా వేయలేదు, అలా వేయించడం ఏంటంటే ఈ ఈ ఏజ్లో కూడా ఆ స్టెప్లో వేయాలంటే కష్టం కాదు చిరంజీవి గారికి. జస్ట్ అలా చూపించారు వేసినట్టు. ఆట సందీప్ కంటే మంచి మార్కులు పడ్డాయి. ఆట సందీప్ కెరీర్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ సాంగ్ బాగా తీశారు. అనిల్ రాపుడు మాత్రం రొట్టనే. ఎందుకంటే ఈ సినిమా గతంలో ఇలాంటి సినిమాలు తీశాడు అనిల్ రాపుడి. అయితే ఏంటంటే గతంలో ఫ్యామిలీ సినిమాలు ఏం లేవు. ఇప్పుడైతే ఫ్యామిలీ సినిమా నెక్స్ట్ రేపు రిలీజ్ అయిపోయి రవితేజ సినిమా భర్త మహేశానికి విజ్ఞప్తి వండర్ఫుల్ ఫ్యామిలీ స్టోరీ. ఎల్లుండి అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మొరారి. ఈ ట్రైలర్లు చూడండి ఎలా ఉన్నాయి, వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే ఇలా ఆసమాసిగా లేవు ట్రైలర్లు. ఖచ్చితంగా ఇవే ఇట్లు కొడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.